వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ మన ఈరోజు ఎంసీక్యూస్ టాపిక్ వచ్చేసి సూక్ష్మజీవ ప్రపంచం. సూక్ష్మజీవ ప్రపంచంలో ఉన్న కొన్ని ఎంసీక్యూస్ని ఈరోజు వీడియో కింద చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాల్సిన టాపిక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద ఎంసీక్యూస్ చేద్దాము. లేదంటే లెసన్ గురించి అయినా ఏదైనా టాపిక్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, అంటే డౌట్స్ ఉన్నా కూడా అడగండి కింద కామెంట్లో. ఆ వీడియో చేసి పెడతాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్యాక్టీరియాలను పరిశీలించి వర్ణించిన గుర్తింపు ఈ క్రింది వానిలో ఎవరికి దక్కుతుంది? ఆప్షన్ ఏ యాంటనీ వాన్ లీవెన్హుక్, ఆప్షన్ 2 లూయిస్ పాస్చర్, ఆప్షన్ 3 ఎహెర్బర్గ్ పైవన్యు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి యాంటనీ వాన్ లీవెన్హుక్ గారు బ్యాక్టీరియాలు పరిశీలించారు మరియు వాటి గురించి వర్ణించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్యాక్టీరియాలజీ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి లూయిస్ పాస్చర్ని బ్యాక్టీరియాలజీ పితామహుడు అంటాం. అంటే ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటాం కదా, లూయిస్ పాస్చర్ గారు. మానవునిలో మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మోడియం అను సూక్ష్మజీవి ఈ క్రింది సమూహానికి చెందుతుంది. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ఏ సమూహానికి చెందుతుంది? బ్యాక్టీరియానా, శిలీంధ్రాల, ప్రోటోజోవానా, సూక్ష్మ ఆర్ద్రపోడా అంటే మైక్రో ఆర్ద్రపోడా అంటాం కదా అది. ఓకేనా? మనకి ప్లాస్మోడియం వచ్చేసి ప్రోటోజోవాకి చెందింది అనమాట. ప్రోటోజోవా సమూహానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సూక్ష్మజీవ నాశకాలు నయం చేసే బ్యాక్టీరియా వ్యాధి ఏది? ఓకేనా? టైఫాయిడ్, క్షయ, గనేరియా, పైవన్యు. రైట్ ఆన్సర్ వచ్చేసి పైవన్యు. మొదట మశూచి వ్యాధికి టీకా కనుగొన్న వ్యక్తి ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఎంసీక్యూస్ వీడియోలో అక్కడ కూడా మనకి మశూచి వ్యాధి గురించి రావడం జరిగింది. ఎడ్వర్డ్ జెన్నర్ గారి గురించి కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఎడ్వర్డ్ జెన్నర్ గారు ఏం చేశారంటే, మశూచి వ్యాధి అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్తోనే ఒక అబ్బాయికి కౌపాక్స్ వ్యాధి సోకిన కౌ నుంచి బొబ్బలు ఉంటాయి కదా, బొబ్బల నుంచి రసం తీసుకొని ఒక బాలుడికి ఎక్కించాడు. తర్వాత కొంచెం టైం తీసుకొని ఒక 1 వీక్ కొన్ని డేస్ 2-3 డేస్ అట్లా. ఆ తర్వాత మశూచి వ్యాధి సోకిన వారి యొక్క బొబ్బ రసం నుంచి ఆ వ్యాధి కారకాలు అనేవి వానికి ఎక్కించారు, ఆ బాలుడికి ఎక్కించారు. కౌపాక్స్ ఎక్కించిన తర్వాతకి ఇది ఎక్కిస్తే ఆ బాబుకి మశూచి వ్యాధి అనేది సోకలేదు. ఎందుకంటే కౌపాక్స్లో ఏదో మశూచిని నివారించే కారకాలు ఏవో ఉన్నాయి అనేసి అప్పుడు ఆయన కనిపెట్టి ఎడ్వర్డ్ జెన్నర్ గారు మశూచి వ్యాధికి టీకాను కనుగొనడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పెన్సిలియం నొటేటమ్ అనే శిలీంధ్రం నుండి పెన్సిలిన్ను తయారు చేసినందుకు గాను 1945లో ఫ్లెమింగ్తో పాటు ఎవరెవరికి నోబెల్ బహుమతి ప్రదానం చేశారు? అంటే ఫ్లెమింగ్తో పాటు కూడా ఇంకా కొంతమందికి అనేది మనకి అంటే వేరే పర్సన్కి కూడా నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఎవరితో కలిపి ఫ్లెమింగ్ గారికి నోబెల్ బహుమతి ఇచ్చారు? ఆప్షన్ ఏ హోవర్డ్ ఫ్లోరీ, ఆప్షన్ 2 వచ్చేసి ఎర్నెస్ట్ బి చైన్, పై ఇద్దరు, ఫోర్త్ ఆప్షన్ లీవెన్హుక్. మనకి హోవర్డ్ ఫ్లోరీ మరియు ఎర్నెస్ట్ బి చైన్ వీరిద్దరికి ఇచ్చారనమాట ఫ్లెమింగ్ గారితో కలిపి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి పై ఇద్దరు అనమాట. లెగ్యుమినేసి అంటే చిక్కుడు జాతి మొక్కలు వేరుబుడిపెల్లో సహజీవనం చేయటం ద్వారా నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా ఏది? రైట్ ఆన్సర్ ఈస్ రైజోబియం. పోలియో లేదా శిశుపక్షవాతం వ్యాధిని చిన్నపిల్లల్లో కలిగించినది ఏమిటి అని ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి వైరస్ వల్ల పోలియో అనేది కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వానిలో కోళ్లకు రాని వ్యాధిని గుర్తించాము. కోళ్ళకు వచ్చేది కాదు, కోళ్ళకి రాని వ్యాధిని. అంటే మనకి క్వశ్చన్ నెగిటివ్ షేడ్లో అడుగుతున్నారా, పాజిటివ్గా అడుగుతున్నారా అనేది ఫస్ట్ చూసుకోవాలి. మనం ఏంటంటే కరెక్టా ఇన్కరెక్ట్ అనేది ఒక చిన్న వర్డ్లో బిట్ని మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఫౌల్ స్టాక్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే కోళ్ళకు రాని వ్యాధిని అన్నారు. అంటే క్వశ్చన్ నెగిటివ్ షేడ్లో ఉంది. ఓకేనా? ఫౌల్ పాక్స్ కాదు, బర్డ్ ఫ్లూ కాదు, కాక్సిడయాసిస్ కాదు. ఓకేనా?
ఈ 3 కోళ్ళకి వస్తాయి. రేబీస్ అనేది మాత్రం కోడికి రాదు, ఇది కుక్కకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను రేబిస్ వ్యాక్సిన్ను పాస్టరైజేషన్ను కనుగొని బ్యాక్టీరియాలజీ పితామహుడు అని పిలువబడే వ్యక్తి ఎవరు? ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను మరియు రేబిస్ వ్యాక్సిన్ను పాస్టరైజేషన్ను ఈ మూడింటిని కనుగొని బ్యాక్టీరియాలజీ పితామహుడు అని పిలువబడే వ్యక్తి ఎవరు అంటే మనకి లూయిస్ పాస్చర్. ఈయననే ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని అంటాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేరుశెనగలో టిక్కా తెగులు శిలీంధ్రం ద్వారా కలుగును, అయితే అది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? వేరుశెనగలో టిక్కా తెగులు అనేది శిలీంధ్ర వ్యాధి కదా. ఆ వ్యాధి వ్యాపించే విధానం ఏంటి? గాలి ద్వారానా, నీటి ద్వారానా, ఇలా కీటకాల ద్వారా, యానిమల్స్ ద్వారా అని ఆప్షన్స్ ఉంటాయి. గాలి, విత్తనాలు, పై 2 కీటకాలు. ఆన్సర్ ఈజ్ పై 2. విత్తనాలు మరియు గాలి ద్వారా వేరుశెనగలో టిక్కా తెగులు అనేది వ్యాపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొదటిసారి మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని నిరూపించిన వారు ఎవరు? పాస్చర్, లిన్నేయస్, లాజరస్ పొలాంజనీ, పైవారందరూ. మనకి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి లాజరస్ పొలాంజనీ. ఫస్ట్ టైం మనకి మరిగించడం ద్వారా సూక్ష్మజీవుల్ని చంపడం అనేది వచ్చింది అంటే లూయిస్ పాస్చర్ అనే థాట్ వెళ్ళిపోతుంది. కానీ ఫస్ట్ మరిగించడం ద్వారా సూక్ష్మజీవుల్ని చంపవచ్చు అని పరిశీలించింది మాత్రం మనకి లాజరస్ పొలాంజనీ. ఓకేనా. ఆప్షన్స్లో లూయిస్ పాస్చర్ కూడా ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ చూసుకోండి, మొదటిసారి అనేది వస్తే మాత్రం పొలాంజనీ గారినే పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రధానమైన జన్యు పదార్థం బ్యాక్టీరియంలో క్రోమోజోమ్కు అదనంగా బ్యాక్టీరియంలలో ఉండే చిన్న వలయాకార 2 పోగుల DNA అణువులను ఏమంటారు? ప్లాస్మిడ్స్, కేంద్రకామ్లాలు, మైటోకాండ్రియా, రైబోజోమ్లు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ప్లాస్మిడ్స్ అనమాట. ఈ క్రింది వానిలో రసాయన స్వయం పోషితంను గుర్తించండి. నైట్రోజోమోనాస్, నైట్రోబాక్టర్, బెగ్గియోటా, పైవన్యు. ఆన్సర్ ఈస్ పైవన్యు. ఈ 3 కూడా రసాయన స్వయం పోషితాలే. ఓకేనా. మానవునిలో టైఫాయిడ్ వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియా ఏది అని అడుగుతున్నారు. ట్రైఫోనిమా ప్యాలిడమ్, నిస్సేరియా గనేరియా, లిబ్రియో కలరే, సాల్మోనెల్లా, టైఫిమ్యూరియం. ఓకేనా. కొంచెం మన ఈ సెషన్కి వచ్చేసి కరెక్ట్గా అంటే ప్రాపర్గా కొంచెం బ్లర్గా వస్తుంది క్వశ్చన్స్. నేను చదివేదాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాను. సో 15th దానికి ఆన్సర్ వచ్చేసి సాల్మోనెల్లా టైఫిమ్యూరియం. టైఫాయిడ్ వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియా ఏంటంటే సాల్మోనెల్లా టైఫిమ్యూరియం. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.